నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణాలు చేసుకుంటా ఉన్నారో ఆ గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులను గుర్తించేటువంటి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి కొత్తగా గృహ నిర్మాణాలు చేసుకునే వాళ్ళకి లోన్లు మంజూరు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ సభ్యుడిగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ 2019 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇంటి నిర్మాణం చేసుకోవడానికి లోను మంజూరు చేయలేదనేటువంటి విషయాన్ని లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యా మేము ఇల్లు కట్టుకుంటాం, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేశారు, ఇల్లు కట్టుకునే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. ఆ పార్టీలో తిరిగినటువంటి వ్యక్తులు కూడా మా దగ్గరకు వచ్చి అయ్యా మా ప్రభుత్వం ఉంది కదా మేము గృహ నిర్మాణం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మనం మీ శంకుస్థాపనలు చేసుకుని అప్పులు చేసి అధిక భారం అయినప్పటికీ కూడా ఇసుకని 50,000కి ఆ రోజు నాడు 50,000 రూపాయలు పెట్టి 10 టైర్లు ఇసుక కొనుక్కుని విపరీతమైనటువంటి రేటును పెట్టి ఐరన్ కొనుక్కుని సిమెంట్ కూడా కొనుక్కుని నిర్మాణం చేసుకుని స్లాబ్ లెవెల్కి వెళ్ళి ఫైనల్ బిల్లు ఇస్తారేమని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక్క బిల్లు కూడా ఒక్క రూపాయి కూడా మా యొక్క బ్యాంక్ ఖాతాల్లో పడలేదు. దయతోటి మీ ప్రభుత్వం వచ్చింది కనుక మరి మమ్మల్ని కూడా గుర్తు చేసుకున్న గృహ నిర్మాణాలకి లోన్లు మంజూరు చేయాల్సిందిగా మా నాయకత్వాన్ని అభ్యర్థించినటువంటి విషయం ఆ రోజు నాడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాలన చేసింది వైసీపీ అనేది సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఏదైతే గత ప్రభుత్వాన్ని నమ్మి మరి బేస్మెంట్లు వేసుకున్నారో అదేవిధంగా ఓపెన్ స్లాబ్లు వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విధమైనటువంటి ఓపెన్ స్లాబ్లు వేసుకుని స్తంభాల మీద స్లాబ్ వేసుకుని అదేవిధంగా వాళ్ళకు ఉన్నంత ఆర్థిక పరిస్థితులలో వాళ్ళకి ఎంతైతే ఆర్థికంగా స్తోమత ఉందో అంతవరకు కట్టుకుని మిగిలినటువంటి ఆఫ్ చేసేసి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకు కూడా మరి దీంట్లో మేము పార్టీ భేదాలు చూడకుండా ఖచ్చితంగా గృహ నిర్మాణానికి సిఫారసు చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటుగా మేము అభివర్ణిస్తూ మరి మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కొత్తగా గృహాలు మంజూరు చేస్తున్నామని చెప్పడానికి లబ్ధిదారులకి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా నాయకులుగా మేము గర్వపడుతూ మీరు గతంలో నమ్మి చేసుకున్నటువంటి అసంపూర్ణంగా నిర్మాణాలు చేసుకున్నటువంటి గృహాలు ఇప్పుడు త్వరలోనే మీకు బిల్లులు పడతాయి మీ బ్యాంక్ ఖాతాల్లో. ఖచ్చితంగా మీరు ఆ యొక్క గృహ నిర్మాణాలు చేసుకుని చక్కగా దాంట్లో నివాసం ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని కూటమిని అభినందించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్.